చెరువుగట్టులో దేవుడు ఉన్నాడా అని కొంతమంది మేధావులు అంటున్నారు ఈ అగ్ని ప్రమాదం జరిగినాక. నేను ఆ మేధావులందరికీ చెప్పేది ఏందంటే, ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి అది అయింది. ఇదే మేధావులు కొంతమంది దేవుడు ఉంటే ఇలాంటి అగ్ని ప్రమాదం ఎందుకు జరుగుతది? ఆ దేవుడు కాపాడలేడా అన్న వాళ్ళకి నేను చెప్తున్నా. అదే చెరువుగట్ల ఇంతకుముందుకు దోపిడీ, అన్యాయాలు, అక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు అవన్నీ జరిగినప్పుడు, ఆ దేవుడు ఉంటే ఇయన్నీ చూసేటోడు కదా అని అనేటోళ్ళు, ఈరోజు ఇట్లా జరిగినప్పుడు కూడా మళ్ళీ దేవుడు ఉన్నాడు అంటున్నారు. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా గుట్టదు. అదే జరిగిందేమో ఇక్కడ. అక్కడ జరిగిన అన్యాయాలకి, దోపిడీలకి, భక్తులు పడుతున్న ఇబ్బందులకు ఇట్లా చూపించిండేమో కూడా అయ్యుండొచ్చు కదా. కాకపోతే ఇక్కడ బాధ విషయం ఏందంటే, ఇట్లా వీళ్ళ వీధి వ్యాపారులకు, ఇలా చిన్న వ్యాపారులకు జరగడం బాధ అనిపిస్తుంది. కానీ ఆ దేవుడు ఆళ్ళకు ఒక దారైతే చూపిస్తాడు ముందు ముందు. ఇంకా అట్లనే ఏం చెప్తున్నా అంటే, ముందు ముందు ఎవరెవరైతే ఆ దేవుడి పనులను వెనక్కేస్తున్నారో, ఆ అభివృద్ధిని కొన్ని సంవత్సరాలకెళ్ళి, కొన్ని 20, 30 సంవత్సరాలకెళ్ళి ఆయన అభివృద్ధి జరగట్లేదో అందరికీ తగిన న్యాయం అయితే జరుగుతుంది. కొంచెం టైం అయితే పడుతుండొచ్చు కానీ పెద్ద పెద్ద తలకాయలకే జరగబోతుంది ముందు ముందు. ఆయన చూసుకుంటాడు అది. ఆయనను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన అభివృద్ధి కానియట్లేరు. ఆయన భక్తులు కలిగే ఇబ్బందులను ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన దానికి సరైన గుణపాఠం ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే అది వెనకేస్తున్నారో, ఎవరెవరైతే పట్టించుకోవట్లేదో వాళ్ళకి గుణపాఠం చెప్పబోతుండు త్వరలో. అవి జరుగుతుంది. అది ఆయన ఆజ్ఞతోని ఆయనతోనే జరుగుతుంది.